ఆ ఆ సరస్సుల్లో ఉన్నటువంటి ఆ పూల సమూహాల్లోంచి బయటకు వచ్చినటువంటి ఆ ఆ పుప్పొడులన్నీ కూడాట ఆ ఇంకా ఒక పైన ఒక చాందిని పరిచినట్టుగా ఉందిట. ఆ గాలికి ఎగిరినటువంటి కూడా ఒక చాందిని లాగా అయిపోతే నేల మీద పడినటువంటి ఆ ఆ ఆ అది ఎలా ఉందో చెప్తున్నారు. పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లపై ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరిచి నెమరు వేస్తూ తమ పెద్ద పొదుగులు కదిలిస్తూ కామధేనువులు నడిచి వస్తున్నాయి. ఆ ఆ పట్ల కామధేను అక్కడ ఆ నువ్వు అలాగే అది 5 దేవతా వృక్షాలు కూడా ఉంటాయి. ఏది చందనం, మందారము, తర్వాత పారిజాతము, మందారము, ఆ సంతానము, తర్వాత ఏమో చందనము, కల్పవృక్షము, అలాంటివి దేవతా వృక్షాలు 5 వృక్షాలు అక్కడే ఉన్నాయి. అలాగే కామధేనువులు ఎలా ఉన్నాయట, ఈ పుప్పుడైతే అంతా కూడా గట్ల మీద పడిపోయింది కదా, పడిపోతే దాని మీద చక్కగా ఇష్టం వచ్చినట్టుగా అవి మైమరుస్తూ చక్క మేత మేస్తూ ఈ కామధేనువులు కూడా నడిచి వస్తున్నాయి. వాటి దూడలు వాడలలో చెంగు చెంగున దూకి ఆడుకుంటూ తల్లుల వెంట పెడుతున్నాయి. అంటే ఇక్కడ వన సంపద అయిపోయింది, జల సంపద అయిపోయింది. ఇప్పుడు ఆ పాడి పంట దాని గురించి చెప్తున్నారు. అక్కడ కల్పవృక్షము కామధేను అంటే ఎవరు ఏది కోరుకుంటే ఇచ్చేవి కదా అవి ఉన్నాయి. ఆ దూడలు కూడా తల్లుల వెంట పెడుతున్నాయి. కామధేనువులు దూడలతో కూడి ఇండ్ల వాకిళ్లు చేరి పౌరులు కోరినంత పాలు కురుస్తున్నాయి. ఎవరికి ఎంతంత పాలు కావాలో అంత అవే దూడలతో వెళ్ళి వాళ్ళ ఇళ్ళ వాకిళ్ళకి చేరి వెళ్ళి వీళ్ళు తెచ్చుకోగల ఎవరికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి ఇవే ఇచ్చేస్తారు. కోరిన వారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలవ నీడనిస్తున్నాయి. ఇప్పుడే కదా కల్పవృక్షాలు చెప్పాను, మొత్తం 5 ఆ దేవతా వృక్షాలు ఈ కామధేనుకి గో సంపద అన్నిటికీ కూడా నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్లను పూల గుత్తులను కోసి మదుపుట ఏనుగులు ఆడ ఏనుగుల ప్రేమతో వచ్చి సంతోషం చేస్తున్నాయి. అలా ఇప్పుడు జంటలు జంటలుగా ఈ చూడండి, ఆ కార్తీక మాసాల్లో అక్కడ వనభోజనాలకి వాటికి ఇవన్నీ చిన్న చిన్న మనకి అలాంటివి కొన్ని ఎన్నో కొన్ని వేలను కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సంపద అక్కడ ఉంటుంది. అక్కడ వీళ్ళందరూ కూడా ఈ మదపు టేనుగులు ఏం చేస్తున్నాయి, ఈ కల్పవృక్షాల చిగుళ్ళు పూల గుత్తులు అన్ని కూడా కోసుకొచ్చి ఆడ ఏనుగులకి ఇచ్చి వాటితో చక్కగా వాటిని సంతోషం చేస్తున్నాయి. ఆ మదపు టేనుగులు క్రీడా పర్వతాలలో హాయిగా ఇవన్నీ మేసి వాడి క్రీడా పర్వతాల్లో అవి విహరిస్తున్నాయి. అవి పడుచులకు నడకలు నేర్పు గురువుగా నడుస్తున్నాయి. అసలు ఆ స్త్రీల యొక్క నడకలే ఎంత అందం అంటే ఆ నడకలు కూడా ఈ ఏనుగులు నేర్పాయి అన్నట్టుగా ఉన్నాయట. అలా నడుచుకున్న ఏనుగులు చూడండి, అడుగు అడుగు వేసుకుంటూ ఎదుగా పెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అవి అలా చూపిస్తున్నారు. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరుకుతనం పోయి సన్నపడుతున్న మకర తోరణ స్తంభాలు కన్నుల విందు చేస్తున్నాయి. వాటి దొరద వచ్చేసరికల్లా మరి అవి ఏం చేస్తుంది, ఆ ఎక్కడ స్తంభాలు ఉంటే వాటికి ఆ శరీరాన్ని రుద్దుకుంటాయి. అలా చేత అక్కడ మకర తోరణాలు స్తంభాలని కట్టుకుంటాయి కదా, వాటి యొక్క కరుకుతనం పోయిందిట ఇవి రాసుకోవడం చేత. మకర తోరణాల స్తంభాల వద్ద రంభ మొదలైన అప్సరసలు నిలబడి ఉన్నారు. ఆ తోరణాల దగ్గర ఈ మరి ఏ రిసెప్షన్లకి వాటికి ముందర ఎదురుగా వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఉంటారు కదా, పిల్లలందరినీ చక్కగా అందమైనటువంటి మంచి వయసులో ఉన్నటువంటి పిల్లల్ని పెడతారు. అక్కడైతే రంభ వరుసలు చెప్పక్కర్లే కదా, వాళ్ళు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు వరలో నుండి తీసిన వాడి కొత్తుల వల్లే తలతలా మెరుస్తున్నారు. ఇంకా వాళ్ళని చేసేసరికి వేరే వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఆకర్షించేట్టుగా ఉన్నారు. వాళ్ళు నిలు కడల గల మెరుపు తీగల వల్లే ఉన్నారు. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కలిగిన నెలవంకల వల్లే ఉన్నారు. రూపు దాల్చిన మోహిని విద్యల వల్లే చూపులకు హాయి కలిగించుతూ వాళ్ళని చూసేసరికి ఒక్క నిమిషం అక్కడ ఆగిపోతుంటారు. చూడండి, పిల్లలు చక్కగా తెమిలిపోయి అక్కడ ఉంటే మేకప్ వేసుకుని ఉంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళ వంక అలా చూసి లోపలికి వెళ్తారు. చూడండి, ఇంకా వీళ్ళ గురించి చెప్పాలా, శృంగార రహస్యాలు తెలుసుకోవడంలో పేరు పొందిన వారే విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురు వెళ్ళి
సగౌరవంగా తోడ్కొని పోతున్నారు. ఆ వచ్చిన వాళ్ళని వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని పంపిస్తుంటారు కదా. అలాగే వీళ్ళు ఆ వీళ్ళని చూసే శృంగార రహస్యాలు తెలుసుకోవడాలా అన్నట్టుగా అంతా వచ్చిన వాళ్ళకి మనసుకు హాయి కొలిపేట్టుగా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళని లోపలికి తీసుకువెడుతున్నారు వీళ్ళు. ఆ పట్టడానికి చుట్టూ ఇహ అక్కడ కథ అయిపోయింది. ఇప్పుడు చుట్టూతా ఆయన యొక్క సెక్యూరిటీ ఎలా ఉందో చెప్తున్నారు. ఆ పట్టణాన్ని చుట్టూ అందమైన అగత్తలు ఉన్నాయి. ఆ యుద్ధకాండలో మన రామాయణంలో మనకి ఆ రావణాసుడి యొక్క ఆ కట్టుదిట్టమైనటువంటి ఇది ఎలా ఉందో హనుమ చెప్తాడు. పట్టణాన్ని చుట్టూ అందమైన అగర్తలు ఉన్నాయి. ఆ అగర్తల నీటిలో కలహంసలు, రాజహంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు విహరిస్తుంటాయి. ఇక్కడంతా విహార ప్రదేశంగా ఇలా చెప్తున్నారు. అక్కడైతే ఇంకా సీమ ద్వారా కూడా వెళ్ళడానికి లేదు, ఎవరు ప్రవేశించడానికి వీలు లేకుండా అలా ఉంటుంది. ఇవి కూడా అలాగే ఉంటాయి, అందంగా కూడా ఉంటాయి. అందలి కలువలలోను కమలాల్లోనూ తుమ్మెదలు సంతోషంగా సంచరిస్తూ ఉంటాయి. ఆ అగర్తలు తరంగాలు లేని గంగానది ఆకాశాన్ని పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి. ఏమిటి ఆ ఓ తరంగాలుంటే పైకి ఎగ్గిసి పెడుతున్నాయి. కాకపోతే ఈ నీళ్ళే అంత నిండిపోయి ఆకాశాన్ని అంటున్నంతా పొంగి పొర్లేట్టుగా ఉన్నాయి. దేవకన్యలు గుంపులు గుంపులుగా చేరి వాటిలోని తేట నీటిలో అందంగా హాయిగా జలకాలాడుకుంటున్నారు. ఇంకా ఇంకా గోపురాలు ఎలా ఉన్నాయి, పట్టణాలు ఎలా ఉన్నాయి, ఆ ద్వారాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాటి యొక్క ఆ గృహ సంపదను చెప్తున్నారు. ఆ పట్టణం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులు గల పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. ఆ గోపుర ద్వారాల గడపలను అక్కడ దేవ వేశ్యలు పూజిస్తుంటారట. అక్కడ ఆ గోపురాల యొక్క గడపలనిట దేవ వేశ్యలు పూజిస్తూ ఉంటారట. ఆ ద్వారాల పక్కన అరుగుల పైన రత్నాల కాంతులు జల్లే ఇంద్రనీల స్తంభాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలకు పద్మరాగాల మాలలు వేలాడుతున్నాయి. పద్మరాగాలు నవరత్నాల్లో పద్మరాగం ఒకటి కావాలి. అవి ఆ వాళ్ళతోటి ఆ మాలలు వేలాడుతున్నాయట. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్లలో పరాక్రమవంతులైన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకుతో కాపలా కాస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా అలా ఉంది. వారు దేవదానముల యుద్ధాల ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారట. అప్పుడు చూసావా ఇప్పుడు చూసావా అనుకుంటూ ఆ దేవాసుర సంగ్రామాల్లో వచ్చినటువంటి ముచ్చట్లన్నీ వీళ్ళని మట్టు పెట్టాం కదా, వాళ్ళని ఇచ్చేసాం కదా, వాళ్ళు మనం ఇట్లా వచ్చారు కదా, అలా కబుర్లు చెప్పుకుంటున్నట్ట. అచ్చటి ఎత్తైన మట్ల వరుసలు వీర రస సముద్రపు చెలీల కట్టల వంటి అచ్చమైన పాల రాళ్లతో చెక్కబడి ఉన్నాయట. ఆ మెట్ల వరుసలు కూడా చెప్తున్నారు చూడండి. కొట్టి పాలరాలతో ఉన్నాయని అనేచ్చు. ఆ వీర రసం పొంగి పొల్లుతోందా అన్నట్టుగా అలా ఉంది ఆ రాళ్లతో. అచ్చటి కోటలు అత్యంత శోభాయమానములై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మింపబడి ఉన్నాయి. కోటలన్నీ కూడా అన్ని కూడా వజ్రాలు వెండితోటి నిర్మింపబడి ఉన్నట. ఆ కోటల పై భాగాలు నిండు చంద్రుని కిరణాలు వెళ్లి మెరిసే తెల్లని అద్దాల వల్లే ఉన్నాయి. ఆ కోట గోడల ఆ పై భాగాలన్నీ కూడా ఆ పూర్ణచంద్రుని యొక్క కిరణాలు తెల్లగా అద్దాల్లాగా మెరిసి పడిపోతున్నాయట. వాటి కాంతులు చుక్కలను ధిక్కరిస్తున్నాయి. ఆ తలుకును మెరుస్తూ ఉన్నానండి. ఆ పట్టణ లక్ష్మి ప్రాయంతో నిండిన యువతి వల్లే మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాల వల్లే పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతములై ఉన్నాయి. ఆ ఆ ఆ పట్టణ స్త్రీ అంటే ఆ అమరావతి దేవి ఎలా ఉంది, ఒక నిండైనట్టు నిండు యువతిలాగా మేఘాల చుట్టూ కూడా మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి ఆయన వల్ల పొందినటువంటి పరదాలంటే ఈ తెరల్లాగా తెరల వల్లే పెద్ద పెద్ద ఆ వెండి ప్రాకారాలన్నిట ఒక పరదాలు ఇలా డెకరేట్ చేయడానికి చూడండి, మన కట్టెలు లాంటి అలా కడతారు, అలాగ ప్రకాశిస్తున్నాయట వెండి పరదాల్లాగా. ఆ ప్రాకారాలపై మరకత మణులతో నిర్మించిన రుజువులు ఉన్నాయి. రుజువులు కోట గోడలు అంటారు కదా. రుజువులు అంటే ఆ కోట గోడల పైన 6, 8 అలా చూడండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన కోళ్ళల్లో పైన కలశాలాగా పెడతారు కదా, కోట రుజువులు. కోట్ల కొలది గంధర్వ సైనికులు యుద్ధ సన్నద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఎవరు కూడా అక్కడ కూడా మంచి సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు కూడా కబళించకుండా. ఆ రుజువులపై ఎత్తైన వజ్రాల స్తంభాలు ఉన్నాయి. వాటి మీద శత్రు వీరుల ప్రాణాలు తీసే
శతఘ్నుడు ఫిరంగులు అమర్చబడినాయి. అక్కడ కూడా ఆమ్, చాలా బలమైన పవర్ఫుల్ ఇవి మిషన్స్ అన్ని కూడా అమర్చబడి ఉన్నాయి. వాటికి రెండు వైపులా రథాల ఇరుసులు రాచుకుంటూ ఆరిపోని దీపాల వలె సూర్యచంద్ర మండలాలు వెలుగుతున్నాయి. తర్వాత ఆ పట్టణంలోని మేడలు, ఏ మేడల గురించి చెప్తున్నారు. ఆ పట్టణంలోని మేడలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నిగుటద్దంగా భావించి తొంగి చూస్తూ తమ నొసటిపై ముంగుర్లను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకుంటూ ఉంటారు. ఆ అసలు వాళ్ళ ముఖమే ఒక చంద్రబింబం, వాళ్ళకి వేరే అర్థాలు అక్కర్లేదేమో. ఆ ఆ చంద్రబింబాన్ని అంటే చంద్రుని యొక్క బింబాన్ని చూసుకుంటూ దాంట్లో అది ఒక అర్థంగా భావించుకొని వీళ్ళ యొక్క నుదుటి మీద ఉన్నటువంటి ముంగురులు, వీళ్ళు విహారాలు చేసి వస్తారు కదా, ఆ చెమట ముంగురుల్ని ఇలా పక్కకు సరిదిద్దుకుంటూ తిలకాలను సరి చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వారి వెనక వైపుగా వాళ్ళు ఇలా కొంచెం అలసిపోయినట్టుగా ఇదిగా ఉన్నటువంటి ఆ ప్రియురాళ్ళ దగ్గరికి ఆ ప్రియులు వెనక నుంచి వచ్చి అలా ఆ చంద్రుని యొక్క కాంతిలో కనపడుతుంటే, బాబోయ్ వీళ్ళు ఎక్కడో ఇతర స్త్రీలతో వెళ్ళిపోతారేమోనని ఆ ప్రియుల కోసం మళ్ళీ వాళ్ళ వెనక పడి ఎదురు చూస్తూ ఉంటారట. ముత్యాల హారాలతో కూడిన ముద్దు గుమ్మల గుబ్బచన్నుల సొగసుతో పక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మేడల లోపల బంగారు మయములైన పరుపులు, కిటికీలు, ఉయ్యాలలు, మెట్లు మొదలైనవి ఎంతో మనోహరంగా విరాజిల్లుతున్నాయి. ఆ మేడల బంగారు కిటికీల సందుల గుండా, ఇంకా ఆ మేడల యొక్క కిటికీల సందుల్లోంచిట కర్పూరము, కుంకుమ పువ్వు, సాంబ్రాణి కలిసిన సువాసన పొగలు వెదజల్లుతుంటాయి. వీళ్ళకి రకరకాలైనటువంటి ఫ్లేవర్లు ఉన్నటువంటి ఈ సాంబ్రాణి పొగలు అన్ని కూడా వేస్తుంటే, ఆ పొగలన్నీ కూడా ఒక కిటికీన పెద్ద పెద్ద సౌదాల్లోంచి అన్ని కిటికీల్లోంచి వచ్చేస్తున్నటువంటి ఆ పొగలన్నీట ఇది మనం ఎన్నోసార్లు చూసి ఇలాంటి వర్ణన విన్నాం. ఆ పొగలు చూసి మేఘాలు వచ్చేసాయి అనుకొని నెమళ్ళు భ్రమపడిన నెమళ్ళు ఆటలు మానేసేట. అనుకోకుండా తమకు పండగ వచ్చిందని అనంతంతో తమ రంగురంగుల పించాలు విప్పి చెట్ల కొమ్మలపై నాట్యాలు చేస్తుంది. ఆ మేఘాలు ఎప్పుడైతే దట్టంగా మిశ్రిస్తాయో ఏంటివి ఈ నెమళ్ళకి, మగ నెమళ్ళకి వాటికి అప్పుడు వాటి యొక్క పించాలు ఇలా ఇప్పి అవి మన్మథుని శృంగార శాస్త్రాలకు టీకాల విధంగా కేకలు వేస్తుంటాయి. ఆడ నెమళ్ళ కోసం అరుపులు వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ళ పించాలను అల్లెత్రాలుగాను వాటి కేకలను సంసారంకారాలుగాను భావించి వెంటనే సూర్యునిపైకి ఉరికే రాహు వలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. చూడండి ఈ వర్ణన ఎంత బాగుందో. ఆ నెమళ్ళు వాటి యొక్క పురుల్ని ఇప్పి ఆడనెమల్ని ప్రేరేపిస్తుంటుంటేట ఆవిట వాటి యొక్క పించాలేమో అల్లెతాళ్ళుగాను, వాటి కేకలేమో ఇవి అంటే ఎక్కువ పెట్టినటువంటి బాణాల్లాగా, అంటే సూర్యుని మీదకి ఒక్కసారిగా కబలించేటువంటి రాహు వల్లే అలా ఆకాశాన్ని ఎగిరిపోతున్నాయట. జెండాల గొడుగులు తమ యుద్ధ లక్షణాలుగా అవక్రమ పరాక్రమంతో విజృంభించి ఆ జెండాల యొక్క ఛత్రాలు ఉంటాయి కదా, బంగారు గొడుగులు, అవన్నీ కూడా ఆ అవక్రపాక్రం విభరించి పెద్ద పులుల వల్లే, ఏనుగుల వలె, సింహాల వలె, శరభాల వలె, తోక చుక్కల వలె శత్రువుల లెక్కలు చేయకుండా కేకలు వేస్తూ గుమ్ములై వేరే సైనికుల సమూహాలు రాక్షసులతో ద్వంద్వ యుద్ధాలు చేసుకోవడం కోసం దుమ్ముకుతున్నాయట. అవి కూడా వాటికి కూడా హుషారు వచ్చేసింది. వాటికి బంగారు మణులతోటి పొదిగి ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి పొది గాలి యొక్క తాకడితో అవి కూడా అంటే కదులుతున్నాయని చెప్పడానికి ఇంత ఇదిగా చెప్తున్నాయి. కత్తులు, శూలాలు మొదలైన ఆయుధాలు, వాళ్ళ యొక్క ఆయుధ బలం గురించి చెప్తున్నారు. కత్తులు, శూలాలు మొదలైన ఆయుధాలు తల్ల మెరుపుల వలె దిక్కుల అంచుల వరకు వ్యాపింపగా, చక్రాల ధనులు ఉరుముల వలె ధ్వనింపగా, వీరుల శర వర్షాలతో మేఘాల వలె ఒప్పుచున్న రథాలు రాజిల్లుతున్నాయి. రథాలు చూసుకోండి, కత్తులు, శూలాలు, ఆయుధాలు అవన్నీ కూడా ఈ ఆ మెరుపులట దిక్కుల వరకు వ్యాపించుంట. చక్రాల ధ్వనులేమో ఉరుముల వల్లే ధ్వనిస్తున్నాయట. ఆ వీరుల శర వర్షాలతో మేఘాలు వలుపుతున్న రథాలు విరాజు. ఆ రథాలకు
శూన్య గుర్రాలను, వాయువును, మనస్సును మీరిన వేగంతో పరిగెత్తగల గుర్రాలు ఉంచబడి ఉన్నాయి. ఆ మన గాలి కంటే కూడా, గుర్రాల కంటే కూడా మనస్సు ఇంకా వేగంగా పరిగెడుతుంది. దాంతో కూడా ఆ మనస్సుకు కూడా అందనటువంటి వేగంతో పరిగెట్టేటువంటి గుర్రాలని వాటికి ఉంచబడి ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైన తెల్లని మదపేనుకులు ఉన్నాయి. వాటి చెక్కిళ్ళ మీద మదజల కణాలు సమూహాలు సహస్ర నయనుడైన దేవేంద్రుని ఔదార్య విశేషాలు లెక్కించుకున్నట్లున్నాయట. ఆ సహజంగా ఏనుగులకి మదజలం కారుతూనే ఉంటుంది. అలా కొన్ని వేల ఆ ఆ మద మదగజాల మీద నుంచి వచ్చేటువంటి ఆ మద జలాలు సహస్రాలు, ఒకటి లెక్క పెట్టడానికి లేదు, అదొక ప్రవాహంలాగా ఉంటేట. అది ఇంద్రుని యొక్క ఔదార్యానికి ఒక గుర్తులాగా ఉందిట. ఔదార్య విశేషాలని అలా ఒక్కొక్కటి ఒకటి ఇలా ధారలుగా ఉంటుంటే, ఇదిగో ఈయన ఔదార్యానికి ఇలాగా ఒక్కొక్కటి ఒకటి అని చెప్పుకుంటున్నట్టుగా ప్రదర్శిస్తున్నట్టుగా ఉన్నాయట. ఇంద్రుని సందర్శించడానికి కూడిన సమస్త సమస్త దిక్పాలకుల ఆయన యొక్క గొప్పతనాన్ని, ఇంద్రుని దర్శించడానికి వస్తారు కదా కూడినటువంటి సప్త దిక్పాలకులు శుభకరములైన బంగారు కర కంకణాల నుండి రాలిన ధూళి కణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఇది భలే తమాషా ఉంటుందండి. ఆ ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పూర్తిగా కంకణధారులు ఉంటారు. ఇక వాళ్ళకి అలంకారాలు ఇప్పుడు 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 ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తామో తెలుసు కదా. అలాంటిది ఇంకా అసలు ఆ సామంతరాజులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా గుర్రాల మీద వస్తుంటారు, కొంతమంది నడకలో వస్తుంటారు. అందరూ కూడా పూర్తిగా పంచ కింద వరకు అలంకారంతో ఉంటారు. అలాగా ఏవో మాయ గొలుసులు కాదు కదా. ఆ వజ్రాలు, మణులు, రత్నాలు ఇవంతా పొదుగుపడి ఉన్నటువంటి ఆభరణాలు ధరించి వస్తాయట. వాళ్ళు ఈ ఇంద్రుడిని దర్శించడానికి వస్తుంటే వేల వేలకి జనాలు తండలు వచ్చేస్తుంటే ఏమవుతుంది, ఒకళ్ళు వాళ్ళు తోసేసుకుని రాసేసుకుని పడిపోతూ ఉంటే వాళ్ళ యొక్క కంకణాలు, వాళ్ళ ఆభరణాల నుంచి రాలిపోయినటువంటి ఆ మణులు, వజ్రాలు, వీటి యొక్క ఇవన్నీ కూడా అవన్నిటిరా వీధులన్నీ కూడా ధూళి కణాలతో, అక్కడ మట్టి ఏం లేదు, ఈ వీటి యొక్క ఆభరణాలన్నీ కూడా పడిపోయి ఒక ఇసుక పరిచినట్టుగా అలా అయిపోయాట. ఆ మార్గాలన్నీ కూడా, ఆ మార్గాలు పైభాగాల్లో లక్షల కొలది విమానాలు, పైనుంచి వెళ్లే విమానాలు లక్షల మీద పెడుతున్నాయి. ఆ విరోహణ పర్వతం చర్యల వల్లే వెలుగుతూ వెదజల్లుతున్నాయి. ఆ విమానాల్లో తమ ప్రియులతో విహరించే అందగత్తలు భేరి, వీణ, పణవము, మధ్యల బాక, శంఖము మొదలైన వాటిని మోగించుతూ, ఇంకా ఆ విమానాల్లో హాయిగా జంటలుగా వచ్చేటువంటి అందగత్తెలు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ప్రియులతో ఇదేంటి ఈ వాయిద్యాలు, వీటి అన్ని మొదలైనటువంటి భేరి, వీణ, పణము, మధ్యల బాక, శంఖం మొదలైనటువంటి ఆ మొదలైన ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేలు ఉంటాయో తెలియదు, వాటన్నిటిని మోగించుతూ వాటికి తగినట్టుగా పాటలు, డాన్సులు అన్ని ఉంటాయి కదా, నాట్యాలు చేస్తుంటారు. ఆ నగరంలోని చతుష్పదాలలోని గృహ పరంపరల ఇళ్లలో పెద్ద పెద్ద రత్నాల దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ 4 అంటే చతుష్పదాలంటే 4 వీధుల కూడళ్ళు అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ 4 వీధుల కూడళ్లలో పెద్ద పెద్ద అదేంటి గృహ పరంపరలు ఉన్నాయి. ఆ వీళ్ళలో పెద్ద పెద్ద రత్న దీపాలు వెలుగుతుంటాయట. దీప్యమానములైన సభా మంటపాలలో చింతామణులు ప్రకాశిస్తూ ఉంటాయి. స్వర్గ పట్టణం అది ఇలా చెప్పేశారండి మొత్తం విషయం అంతా కూడా. దానికి మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క పదానికి, ఒక పదాన్ని కాదు, ముఖ్యమైన వాటికి మళ్ళీ వివరంగా చిన్న దీంట్లో బ్రాకెట్లో పెట్టి చెప్తున్నారు. స్వర్గ పట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది అని కదా మనకి వచనంలో వచ్చిన వాటిని కఠినమైనటువంటి సమాసాలకి ఒక పక్కనేమో మామూలుగా ఆ జల సంపద ఎలా ఉందో అంటే అక్కడ ఆ మన సరస్సుల గురించి చెప్పుకున్నాం. ఆ సరస్సుల్లో ఏముంటాయి, చేపలతోనూ నదులతోనూ పేరిక కలిగి ఉంటుంది అని కదా మనకి అర్థమైంది. కానీ ఇక్కడ 2 అర్థాలు చెప్తున్నారు. ఆ ఇంద్రుని పరంగా ఒకటి,
అక్కడ ఆ వస్తు విశేషాన్ని రెండుగా చెప్తున్నారు ఇక్కడ. స్వర్గపట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహినీశ్రుతమై ఉన్నది అని చెప్పడంలో చేపలతోనూ నదులతోనూ పేరెన్నిక గన్నది అని ఒక అర్థమైతే, దేవతలతో ఇంద్రుడితో ఆకాశగంగతో పేరెన్నిక గన్నది అని ఒకటి. ఆ పట్టణం వేదవాక్యం మాదిరిగా అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది అని మన వచనంలో వచ్చినవే రెండు అర్థాలుగా చెప్తున్నారు. పవిత్రమైన అక్షరాలతో నిండి ఉంది. వేదవాక్యం అంటే ఇంకా దాన్ని అదే వేద ప్రమాణమైనటువంటి వేద శృతులు కదా. ఆ శృతి వాక్యాల్లాగా అంటే పవిత్రమైనటువంటి అక్షరాలతో నిండి ఉంది అంటే నిర్మలమైనటువంటి బంగారంతో అతిశయించి ఉన్నది. దాన్ని మించింది ఏం లేదు కదా బంగారం కంటే. అందుకని ఆ బంగారంతో అలా ఉన్నది అని చెప్తున్నారు. ఆ పట్టణం శివుని కంఠం మాదిరిగా భోగిరాజ కాంతమై ఉన్నది అని చెప్పడంలో శివుని కంఠం సర్పరాజులతో ప్రకాశిస్తున్నది అని ఒకటి. శివుని అక్కడే కదా, ఆయనకి నాగులే కదా ఆభరణాలన్నీ ఉంటాయి అని చేత అలా చెప్పారు. ఇంకొకటి ఏంటి అర్థం, ధనవంతులైనటువంటి సంపద అక్కడ నాగ సంపద ఆ స్వామి శివునికి అయితే ఇక్కడ ధనవంతులైన ప్రభువులతో ఒప్పుచున్నది అని చెప్తున్నారు. ఆ పట్టణం జవరాలి చోజం వల్లే సువృతమై ఉన్నది. సువృతం అంటే గుండ్రంగా ఎత్తుగా మృదువుగా విశాలంగా దగ్గరగా ఉన్నదాన్ని సువృత. సువృతం అంటే మంచి నడవడిక కలది అని ఒక అర్థం కదా. సువ్రత అంటే మంచి నడవడిక కలది అని వస్తారు. ఆ తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి, గుండెనైనది. ఇక్కడ ఒక స్త్రీని గురించి చెప్తుంటే చక్కగా పొందిగ్గా ఆమె ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి బాడీ కలిగింది అని ఒక అర్థమైతే, మంచి చరిత్ర కలిగినది అని ఆ అమరావతి స్త్రీ అలా ఉన్నది అని చెప్పడానికి. ఆ పట్టణం వృత్త సమూహం వల్లే సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది. ఒక వృత్తం శారదూలము, అదేంటి చంపకమాల, అలా అవన్నీ అనేక రకాల వృత్తాల్లో ఈ కవిత్వం జరుగుతుంటుంది కదా. వాటికి ఏమేముంటుంది, లఘు గురు, తక్కువ చిన్నది పెద్దది అన్నటువంటి ఆ అక్షరాలతో నియమబద్ధం ఎలా ఉంటుందో ఇక్కడ ఏమిటి, గురువులతోనూ లఘువులతోనూ ఎతులతోనూ ఒప్పు ఉంటుంది. యతి ప్రాసలతో కూడి ఉండాలి, ఛందస్సు బద్ధమే ఉండాలి, గురు లఘువులు సమంగా ఉండాలి. ఇవన్నీ ఒక వృత్తానికి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, బృహస్పతి నీతి నియమాలతో కూడినది అని రెండు అర్థాలు. ఆ పట్టణం శ్రీరామచంద్రుని తేజస్సు వలె ఖర దూషణాది రోషాచర్లకు చేరరానిదై ఉన్నది. అబ్బా, రామచంద్రుని యొక్క తేజస్సు లాంటిదండి అని అంటే, మరి ఆ రాముడి పరంగా చూసుకుంటే ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులకు కూడా చేర సఖ్యము కానిది. అంటే 14,000 మంది రాక్షసులను కూడా స్వామి ఒక్కడే వాళ్ళని అంతం చేశాడు కదా. ఆ రకంగా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి రాలేరు, శత్రువులు ఎవరు కూడా. అదొకటి అర్థమైతే, కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించు వారికి పొంద శక్యము కానిది. ఏదైనా సరే ఎవరన్నా ఇతరుల్ని దూషించడం కూడా, నాభ్యహింసన్ పరస్పరం అని చెప్పి రామరాజ్యం అలా ఉన్నది అని చెప్పినప్పుడు ఏదో వాళ్ళకి ఏదో శిక్షలు వేసేయడము లేకపోతే ఇచ్చేయడము అదే కాదు. పరనింద కూడా ఒక పీడలో ఒకటే, పీడించడంలో ఒకటే వస్తుంది. అలాంటివి కూడా లేదు. అంటే మాటల చేత ఎవరిని కూడా కష్టపెట్టే వాళ్ళు కూడా అక్కడ లేరు. కఠినమైన నిందలు, ఏమన్నా దోషాలు ఆచరించేవాడు తెలియకుండా ప్రతి చోట ఏవి ఉంటాయి కదా, అలాంటి వారికి మాత్రం అక్కడ దారి అలాంటి వాళ్ళు ప్రవేశించలేరు. అంటే నిష్కల్మషమైన మనసు కలిగి ఉండాలి, మంచి వృత్తం కలిగి ఉండాలి, మంచి ఆచరణ నడవడిక కూడా కలిగిన వారికే అది ప్రవేశింపదగినది. ఆ పట్టణము విద్వాంసుని చరిత్ర వలె అమలాంతరంగా ద్యోతమానమైనది. అంటే అమలం అంటే నిర్మలం, మలినం లేనిది కదా. అంటే స్వచ్ఛమైన హృదయాలకే స్ఫురించేది ఆ స్వర్గం అనేది. నిర్మల మనస్కులైన పుణ్యాత్మలతో ప్రకాశించేది అని రెండు అర్థాలు చెప్తున్నారు. ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తన వల్లే సన్మార్గ భాతి సుందరమైనది. ఎవడైనా సరే ఏదో కూటికి తక్కువగా అండి, కులానికి తక్కువ కాదు అదేదో అంటారు కదా, అలాగా ఎవడు కూడా గుణాలు తన మానాన్ని ప్రాణమైన పోయిన ఊరుకుంటారు కానీ మానాన్ని పోవడానికి ఒప్పుకోరు కదా. అలాగా ఆ మంచి స్వచ్ఛమైనటువంటి హృదయాలను శృంపచేసేది, నిర్మల మనస్కులైన
పుణ్యాత్ములతో ప్రకాశించేది ఆ అమరావతి. ఆ పట్టణం అభిమానవంతుని వలె ప్రవర్తన వలె అదేగా చెప్తున్నా, అదే మంచి మార్గంలో మిక్కిలి చక్కగా ప్రకాశించేది అని ఒక అర్థం అయితే, ఏది అభిమానవంతుని ప్రవర్తన అంటే మంచి మార్గంలో మిక్కిగా చక్కగా ప్రకాశిస్తోంది అని ఒక అర్థమైతే, ఆకాశ మార్గం నందలి చుక్కలతో మిక్కిలి చక్కనైనది. ఆ ఆ తారకలన్నిటిని విస్తరించి ఉన్నటువంటి ఆకాశ మార్గం లాంటిది అది. ఆ పట్టణము అందమైన ఉద్యానవనం వలె రంభాంత అశోక పున్నాగ అయినది. రంభ అంటే అరటి తోటలు, ఆ అరటి చెట్లతో కూడినటువంటి శోక అంటే అశోక వృక్షాలు, పున్నాగ మొదలైనటువంటి వృక్ష సంపద కూడినది అని ఒక అర్థం చెప్పుకుంటే, రంభతో కూడిన ఆనందంగా ఉన్న పురుష శ్రేష్ఠులు కలది అని ఇంకో అర్థం చెప్తున్నారు. ఆ పట్టణము సురపొన్న వృక్షం వలె సురభి మనోహ విశేషమైనది. సురభి సుమనోహ విశేషమైనది, సుమనో విశేషమైనది. సురభి అంటే సుగంధం, సుగంధంతో కూడిన పుష్పాలతో అతిశయించినది. పొన్న, సుర అలాంటి వీటితోటి చక్కగా మంచి సుగంధాలతో కూడిన పుష్పాలతో ఉన్నది అని చెప్పి అక్కడ. సురభి అంటే ఆ కామధేనుకు సురభి అని పేరు. ఆ కామధేనువులతోటి దేవతలతోటి నిండి ఉన్నటువంటి పట్టణము అని ఇంకొక అర్థం చెప్తున్నారు. ఆ పట్టణము ఆదిశేషుని శిరస్సు వల్లే ఉన్నత క్షమా విసారమైనది. ఆ ఉన్నతమైనది అంటే మహోన్నతమైనటి భూమండలం కలది అని ఒక అక్షరం అయితే, ఆదిశేషుడు అంటే ఇంత మహోన్నతమైనటువంటి భూమండలానికి ఒక అర్థం అయితే, విశేషమైన క్షమాగుణంతో ఒప్పుతున్నది. అక్కడ క్షమాగుణం కూడా పూర్తిగా కలిగి ఉన్నది. ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళ జీమూత ప్రకాశితమై ఉన్నది. జీమూతం అంటే మేఘాలు, అవి ధవళ అంటే తెల్లని మేఘాలతో విరాజిల్లుతున్నది అని ఒక అర్థం చెప్పుకుంటే, తెల్లని కొండలతో ప్రకాశిస్తోంది అని ఇంకోటి. కృష్ణ అదిన దానం వల్లే, కృష్ణాదినం అంటే ఏంటమ్మా లేడీ చర్మం అని అంటారు అనుకుంటున్నాను నేను. మంచి కాదు పైది సారీ. ఈ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళ దీమూత ప్రకాశితమైన తెల్లని మేఘాలతో విరాజిల్లుతోంది అని ఒకటి, తెల్లని కొండతో ప్రకాశిస్తోంది అని ఒకటి. ఆ పట్టణం కృష్ణాదిన దానం వల్లే సరసతిలోత్తమైనది. ఇక్కడ తిల్లలు అంటే నువ్వులు, మంచి నువ్వులతో ఒప్పినది. అంటే నువ్వు ఈ వృక్ష సంపదల్లో ఈ పంటల్లో ఈ నువ్వులు కూడా ఒకటి కదా. తర్వాత సరసరాలైనటువంటి తిలోత్తమ, ఇక్కడ తిలలు అంటే నువ్వుల పంట ఎక్కువగా ఉంది అని చెప్తుంటే తిలోత్తమతో కూడినది. సరసరాలైనటువంటి తిలోత్తమ అంటే రంభ, ఉరుసు, తిలోత్తమ వీళ్ళందరూ దేవకన్యలు కదా, వాళ్ళతో కూడినది అని చెప్పడానికి. ఆ దానాల్లో పిల్లలు దానం చేస్తుంటారు. ఇది అది చెప్తున్నారు. అలా ఒక అర్థం చూసుకుంటే తిలోత్తమతో కూడినది. ఆ పట్టణం ఉత్తమ పురుషుని వాక్కు వలె అనేక సుధారస ప్రవర్షమైనది. మాట్లాడండి అమృతంలాగా ఉండాలి. ఎవరన్నా పలకరించావంటే సహనం తగ్గిపోవాలి, ప్రాణం లేచి వచ్చినట్టు ఉండాలి ఒక మాట వల్ల. కఠినమైన మాటకి మంచి మాటకి కూడా ఆర్యోక్తుల్లో చెప్తారు. మంచి మాట అమృతప్రాయంగా ఉంటుందట, చల్లని మలయ మార్తల్లాగా ఉంటుంట. అలాగే ఇంకా ఆ శ్లోకం గుర్తు రావట్లేదు, సుభాషితాల్లో చెప్తారు. చెడ్డవాణి యొక్క చెడ్డ మాటట దీర్ఘ రోగి కంటే, దీర్ఘ రోగం ఇంకా కొన్ని ఏళ్ల తరపుడి జీవితం అంతా పాపం మంచం మీదే ఉండేటువంటి దీర్ఘ రోగి ఉంటాడు. ఆ దీర్ఘ రోగంనైనా భరించచ్చు కానీ చెడ్డ మాటను భరించలేదు. వజ్రాయుధపు దెబ్బనైనా, అసలు వజ్రాయుధంతో కొట్టాడంటే ఇంకా మరి అడ్రస్ ఉండడు, అయినా కూడా దెబ్బనైనా భరించచ్చు కానీ మా చెడ్డ మాటని భరించలేట అని చెప్తారు. ఇలాగా ఎన్నో చెప్తారు. అదిట ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉత్తమ పురుషుని వాక్కు అలా ఉంటుందండి. ఆ పట్టణం ఉత్తమ పురుషుని వాక్కు వలె అనేక సుధారస ప్రవర్షమైన మాట కూడా ఒక అమృత ధారలాగా అనాలి.
అఖండమైన తీయదనాన్ని వర్షించేది అని ఒక అర్థము. అఖండమైన అమృత వర్షాన్ని కురిపించేది. ఇంకా ఇంకా చెప్పాలి, కామధేను కల్పవృక్షాలు వెంటి అక్కడ అందరు కూడా ఎక్కడ వాదులాడుకునే వాళ్ళు కానీ, చెడ్డ ఆలోచనలు ఉన్న వాళ్ళు కానీ, దురప్రవర్తన ఉన్న వాళ్ళు కానీ అక్కడ అసలు ప్రవేశమే లేదు. అంచేత అమృత వర్షం కురుస్తుంది అనడంలో అతిశయోక్తి ఏముంటుంది, ఇంకా ఉండదు కదా. ఆ పట్టణం వర్ష ఋతువు ప్రారంభం వల్లే ఉల్లస ఇంద్ర గోపమైనది. అంటే ఆరుద్ర పురుగులు అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎండాకాలం పోయి అదే అది వర్ష ఋతువు ప్రారంభం ముందర ఎలా ఉంటుందో అలా ఉంటుంట. అంటే ప్రకాశించే ఆరుద్ర పురుగులు కలది అని ఒకటి. ఇంద్రుడు ప్రకాశించే ఇంద్రుని చేత రక్షింపబడేది అని ఒక అర్థంట. తర్వాత ఆ పట్టణం నందీశ్వరుని మూపురం వలె విచక్షురార్ విచక్షురార్యాలంకృతమైనది అని ఒక పదం వచ్చింది కదా మనకు ఒక సమాసంలో. ఏం చెప్తున్నారు, ఆ ఆ పట్టణంట ఇందీశ్వరుని మూపు, ఆ శివుని యొక్క వాహనం నందీశ్వరుడు కదా, ఆయన యొక్క మూపురం ఎత్తుగా ఉంటుంది కదా. అది ఎలా చెప్తున్నారు, శివ పార్వతులతో అలంకరింపబడింది. వాళ్ళు ఆది దంపతులాగా చెప్పుకుంటారు కదా, ఆ శివ పార్వతులతోటి అలంకరింపబడింది. ఇక్కడ మూపురం అంటే పెద్ద అని కదా, అంటే పెద్ద పెద్ద వేల్పుల పెద్దలతో విరాజిల్లుతుంది, అంటే దేవతా శ్రేష్ఠులతో విరాజిల్లుతుంది. ఈ విధంగా ఐశ్వర్యవంతమైన పరమధ్యనమైన ఆ అమరావతి నగరానికి చేరి బలిచక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. మార్గాలన్నీ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి విషయం చెప్దామని అనిపించింది. భట్టర్ వారు అంటారు శ్రీగుండరత్న కోశంలో, ఈ స్వర్గమే అబ్బా ఇలాగా స్వర్గం అంటే ఇదా అని మనం మురిసిపోతున్నాం. ఆ పరంపదాన్ని దారిలో పెడితే ఉంటే ఈ స్వర్గాలన్నీ కూడా నరకాలుగా కనిపిస్తాయట. అలాగే తమస్సుకి అంధకారానికి దూరంగా ఉండేది, మనస్సుకు వాక్ మనస్సులకి అందనిది అన్ని చెబుతూ ఈ స్వర్గం కూడా ఒక నరకాల్లాగా, స్వర్గాలన్నీ కూడా నరకాల్లాగా అనిపించేస్తాయట. అలాంటిది తర్వాత నా మాట కూడా అందందమ్మా అని చెప్తారు భట్టర్ వారు. అంటే తన మాట అంటే నేను ఏది చెప్తే అదే వేదవాక్కు, నేను ఎలా చెప్తే అలా చేయండి అని ఒక నిరంకుశ ప్రభు అన్నట్టుగా అనిపిస్తాను కదా ఈ మాట. కానీ భట్టర్ వారి ఉద్దేశం ఏంటి, అమ్మా నీ కటాక్షం చేత ఒక 5-6 ఆ కటాక్ష బొట్లు పడితేనే నేను ఇలా చేయగలుస్తున్నాను, నీ కటాక్షం చేత నేను ఇలా రాస్తున్నాను అని అంటే నీ మాటలకు కూడా అందందమ్మా పరంపద అని చెప్తా. అంటే తల్లి యొక్క కటాక్షానికి కూడా ఎంతో అత్యుత్తమైనది ఆ పరమ పదము అని. ఇదంతా కూడా ఆ మిథునం యొక్క కటాక్షమే, కానీ దానికన్నా గొప్పది. స్వామి చెప్పుకుంటాడు కదా, నా నామాలు ఎన్నో, నా అవతారాలు ఎన్నో, నాకే తెలీదు అంటాడు కదా. అలాంటిది ఇక్కడ అర్థం అవుతుంది. అలా ఎందుకంటే స్వర్గం అనే మాట వచ్చేసరికి అది గుర్తొచ్చింది. అదే ఇంకా ఈ విధంగా ఐశ్వర్యవంతమైన పరమ మధ్యనమైన ఆ అమరావతి నగరానికి చేరి బలచక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. మార్గాలన్నీ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు. చాలా పకడ్బందీగా శత్రువులందరినీ కూడా సేనాతి అంత సైనిక బలాన్నంతా కూడా శ్రేష్ఠులందరినీ కూడా అన్ని ఆ కోటకు చుట్టూ కూడా కనపడకుండా మంచి ఇదిగా ఏర్పాటు చేసుకుని మంచి గట్టి పట్టుదలతో ఉన్నాడు ఆ అమరేంద్రుడి మీదకి దండెత్తడానికి. మాయరు నగవులకు నగను మూయరు కాలంబు కథన ముదియరు కలులన్ డాయరు పుణ్య జనంబులన్ పాయరు సురరాజు బీటి ప్రమదా జనముల్. దేవేంద్రుని పట్టణంలోని స్త్రీలు ఎల్లప్పుడూ యవనవతులే చిరునవ్వులతో సరికొత్తగా ఉంటారు. కన్నులార్పకుండా చూస్తూ ఉంటారు. వయస్సు చెల్లిన ముసలివారు కారు. దుష్టులను దరి చేరనియరు, పుణ్యాత్ములను ఎడబాయరు. ప్రతి చోట ఉండే చీకటి వెలుగుల్లాగే మంచి చెడు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు వెళ్ళగలరు అనేది పైన చెప్పారు కదా. ఇంకా అక్కడ దుష్టులను దరిచేరనియరు, పుణ్యాత్ములను వదలరు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలుట.
మాయరు నవ్వులకు కన్ను. ఆ దేవుని స్త్రీలు ఎప్పుడు కూడా ఆ ఆ అసలు మాసిపోదు అంటే ఏంటి, యవ్వనం ఎప్పుడు మాసిపోదు, ఎప్పుడు యవ్వనవతులుగానే ఉంటారు. మూయరు కాలంబు కథన ముదియరు కలులన్, అంటే దుష్టులను అంటే చారనివ్వరు. కాలం ముదిరిన కాలంబు కథన ముదియరు అన్న కాలంలాగా గడిచిపోయేటట్టుగా ఉండదు వాళ్ళ